వెల్కమ్ టు ప్రాక్టీస్ సెక్షన్. ఇది ప్రాక్టీస్ సెక్షన్ ఎందుకన్నానంటే, ఇది ఓన్లీ ప్రాక్టీస్ సెక్షన్ అని. అంటే మార్నింగు ఎలా చేశాను, ఏటి అని నేను డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాను కదా! ఆ ప్రాక్టీస్ సెక్షన్ ఇది. సో, చూద్దామండి నేను ఈరోజు ఎలా చేశానో. నాకు బ్యాక్ టెస్టింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే యాస్ ఏ స్టూడెంట్‌గా నేను బ్యాక్ టెస్టింగ్ చాలా ఎక్కువ చేస్తాను ప్రెజెంట్. సో, అంతకుముందు నేను ఎలా ప్లాన్ చేశానో అనేది చూద్దాం. ఒకవేళ నాకు ఈ ట్రెండ్‌ని 1 అవర్‌లో చూస్తున్నాను. ఈ ట్రెండ్ ఉంది కదా! అప్ ట్రెండ్. ఈ అప్ ట్రెండ్‌ని హెవీ టైమ్స్ విక్స్ అయ్యాయి. విక్స్ కలిసాయి దీనికి. కానీ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ ఒకటి పడ్డది. కానీ ఈ లెవెల్‌ని మనకి సపోర్ట్ చేస్తుందిది. అంటే ఇది ఇంకా మనకి డౌన్ ట్రెండ్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ లెవెల్‌ని సపోర్ట్ చేసి కిందకి స్ట్రాంగ్ సపోర్ట్ చేసి బ్రేక్ ఇస్తుందో అప్పుడు మనం డౌన్ సైడ్ ఎళ్ళాలి. లేదు అంటే వెయిట్ చేయాలి. నేనైతే ఈ లెవెల్‌ని వెయిట్ చేస్తాను. లేకపోతే ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యి ఈ రేంజ్‌ని, ఏ రేంజ్‌ని ఇదిగో ఈ రేంజ్ ఉంది కదా! ఈ రేంజ్‌ని నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇదిగో ఈ రేంజ్. ఈ రేంజే ఎందుకు అంటే అది మనకి ప్రీవియస్‌గా 1 అవర్‌లో వస్తున్న అంటే డైలీ ఫ్రేమ్స్‌లో వస్తున్న ఇదది. డౌన్ ట్రెండ్ యొక్క సపోర్ట్ అది. దీన్ని స్ట్రాంగ్‌గా బ్రేక్ అయితే ఖచ్చితంగా ఒక మంచి ర్యాలీ ఉంటదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది హెవీ టైమ్స్ ఇదయింది కదా! టెక్నికల్‌గా చూసుకుంటే అలాగే చేసుకోవాలి. మనం ఓన్లీ టెక్నికలే ఎళ్తున్నాం కాబట్టి న్యూస్ బేస్డ్ కూడా చేయొచ్చు గానీ టెక్నికల్ లేకుండా న్యూస్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఏముండవు. మొత్తం లాస్‌లే ఉంటాయి. 5 మినిట్స్‌లో ఎలా చేస్తానో చూద్దాం. ఓకే. 5 మినిట్స్‌లోకొచ్చాం కదా! ఇప్పుడు 5 మినిట్స్‌లో నేను ఎలా ఉంటానంటే 5 మినిట్స్‌లో ఫస్టు ఓపెనింగ్ అనేది మనకి డౌన్ సైడ్. ఈ కింద ఎక్కడైనా ఓపెన్ అయింది. ఈ రేంజ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయితే ఇక్కడి నుంచి రీటెస్ట్ అయినా చూస్తాను ఈ లెవెల్ వరకు. ఎందుకంటే ఇక్కడ మనకి మంచి ఫ్యూజ్ మూవ్‌మెంట్స్ ఉన్నాయి. లేదు స్ట్రాంగ్‌గా మనకి పడిపోయిందంటే ఇగో ఈ లెవెల్ 2514 ఉంది కదా! 25,014 ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తే నేను డౌన్ సైడ్ తీసుకుంటాను. లేకపోతే ఈ లెవెల్‌ని ఈ మీద ఓపెన్ అయితే ఇక్కడ ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి కింద పడొచ్చు. లేకపోతే కింద ఓపెన్ అయ్యి ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి పైకెళ్ళొచ్చు. లేకపోతే కిందకెళ్ళి ఈ లెవెల్‌ని స్ట్రాంగ్‌గా బ్రేక్ ఇస్తే నేను అక్కడే మంచి ఒక స్కాల్ప్ ఏసి మంచిగా ప్రాఫిట్స్ తీస్తాను. చూద్దాం ఎలా చేశానో చూస్తాను. కానీ ఫస్ట్ క్యాండిల్ పడినంత వరకు వెయిట్ చేద్దాం. సో, నాకిక్కడ అనుకున్నట్టే ఈ రేంజ్‌లో ఓపెన్ అయింది కదా! నాకు అయితే స్ట్రాంగ్ లెవెల్‌లో ఇదిగో ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా! ఇది 1 అవర్ లెవెల్ ఇది. ఈ లెవెల్ 1 అవర్ లెవెల్ ఇది. ఇది దాంట్లో మళ్ళీ 5 మినిట్స్ సపోర్ట్ ఇది. మనకి ఎప్పుడైతే దీన్ని స్ట్రాంగ్‌గా బ్రేక్ చేయాలి. ఇదిగో ఇది. ఈ విక్‌ని స్ట్రాంగ్‌గా బ్రేక్ చేయాలి. లేకపోతే ఈ విక్‌నైనా స్ట్రాంగ్‌గా బ్రేక్ చేస్తే అప్ సైడ్ తీసుకుంటాను. చూద్దాం. హెవీగా విక్స్ పడుతున్నాయి నాకు. హెవీగా విక్స్ పడడం వల్ల అయితే అప్ సైడ్ అయినా ఉంటది. డౌన్ సైడ్ అయినా ఉంటది. కానీ వెంటనే కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు తీసుకోవాలి. నేనైతే ఈ లెవెల్‌ని మార్క్ చేసుకుంటున్నాను. ఇగో ఈ లెవెల్. ఈ లెవెల్‌ని హెవీ టైమ్స్ మనకి ఒకవేళ రీటెస్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఏదైనా మంచి మూవ్‌మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు ఈ లెవెలు మళ్ళీ టెస్ట్ చేసింది ఇదే లెవెల్‌ని. కాబట్టి మనము ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ రేంజ్ ఉంది కదా! ఈ రేంజ్‌ని స్ట్రాంగ్‌గా బ్రేక్ చేస్తే అక్కడ మనకేదైనా కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు నేను ఒక మంచి మూవ్‌మెంట్ ఒకటి తీసుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ నాకు ఇది బ్రేక్ అయింది. నేను ఈ రేంజ్‌లో చిన్న స్కాల్పే తీసుకుంటాను. చిన్న స్కాల్పే తీసుకుంటాను. చిన్న స్కాల్పేని చిన్న స్కాల్ప్ మూవ్‌మెంట్ తీసుకుంటున్నాను. ఈ రేంజ్. ఇక్కడి వరకు స్టాప్ లాస్ పెట్టుకొని స్కాల్ప్ మూవ్‌మెంట్ ఎలాగొస్తదో చూద్దాం. నాకైతే ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. కానీ నేను ఇంకా ఇంకో ఇంకో ట్రేడ్‌కి ట్రై చేస్తాను. కానీ మరి ట్రేడ్స్ చేయను మాక్సిమం ఈరోజు. ఎందుకంటే బ్యాక్ టెస్టింగే చేస్తాను ఈరోజు. అంటే నెక్స్ట్ ఏమైనా ట్రేడ్స్ తగిలే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనుకుని బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. ఈ లెవెల్‌లో ఇంకో ట్రేడ్ కూడా తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. కానీ నేను తీసుకోవట్లేదు. ఈ రోజుకి ఒక ట్రేడ్‌తో ఆపేస్తున్నాను. ఎందుకంటే నాకు విక్స్ పెద్ద పెద్దగా పడుతున్నాయి. అంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఆల్రెడీ ఒక టార్గెట్ హిట్ అయిపోయింది కాబట్టి ఈరోజు మాక్సిమం ఆగిపోతున్నాను. కానీ నేను బ్యాక్ టెస్టింగ్ చేస్తాను. అంటే పేపర్ ట్రేడ్‌లు ఏసుకుంటాను. ఈ రేంజ్‌లో నాకు ఇది చూడండి.
ఇది స్ట్రాంగ్‌గా బ్రేక్ అయిపోయి మళ్ళీ మళ్ళీ దీన్నే టెస్ట్ చేస్తుంది. ఇది ఒక అప్ ట్రెండ్ కూడా ఉంది. ఈ అప్ ట్రెండ్‌లో ఈ సైడ్ వేస్‌ని హెవీగా టెస్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఏటంటే ఇక్కడ ఆల్రెడీ మంచి మంచి క్యాండిల్స్ పడ్డాయి కదా! ఈ క్యాండిల్ పడింది కదా! ఈ క్యాండిల్ నుంచి చాలా తక్కువ రిస్క్‌తో చాలా తక్కువ రిస్క్‌తో పెట్టుకోవాలి ఇది. తక్కువ రిస్క్‌తోనే ఈ రేంజ్ వరకు పెట్టుకోవచ్చు మనము. ఫస్ట్ టార్గెట్ ఇదనుకోని, సెకండ్ టార్గెట్ ఇదనుకోని పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. ఇలా ఇలా ప్లాన్ చేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. సో, చెప్పాను కదా! ఈరోజు హెవీగా విక్స్ పడుతున్నాయి. స్టాప్ లాస్ హిట్ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువున్నాయి. నేను ఈ రేంజ్‌లో తీసుకున్నాను కాబట్టి పర్లేదు. అదే గాని ఈ రేంజ్‌లో ఎక్కడైనా తీసుకుంటే అది ఇక్కడ మనకి స్ట్రాంగ్ బ్రేక్ అవుతుంది కదా! అని ఎక్కడెక్కడైనా తీసుకుంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కదా! అంటే ఆలోచించాలి గైస్. ఆలోచించకుండా మనం గుడ్డిగా ఏసేస్తే ఖచ్చితంగా మనీ అనేది లాస్ అయిపోతాం. ఇంకా మార్కెట్ ఉంది కదా! మార్కెట్‌ని ఇంకా అబ్జర్వ్ చేస్తాను. నాకైతే మూవ్‌మెంట్ ఎక్కడి వరకు అంటే ఈ రేంజ్ ఉంది కదా! ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో స్ట్రాంగ్ ఇది. ఆల్రెడీ ఇక్కడ మనకి బ్రేక్ ఇచ్చేసి అదే లెవెల్‌ని టెస్ట్ చేస్తుంది. చూడండి ఈ లెవెల్‌ని టెస్ట్ చేస్తుంది మనకి. ఈ లెవెల్‌ని ఇది ఒక ట్రెండ్ కూడా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ లెవెల్ అనేది చాలా చాలా మంచిదనమాట. ఈ లెవెల్ చాలా మంచిది. నాకు ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక మంచి మూవ్‌మెంట్ తీసుకుంటాను. అంటే ఇది ఒక స్ట్రాంగ్‌గా పెరిగి మళ్ళీ డౌన్ సైడ్ రీటెస్ట్‌కి వస్తది కదా! ఆ రీటెస్ట్‌లో ఎక్కడ గాని హెవీ విక్స్ గాని చిన్న సైడ్‌గా మూవ్‌మెంట్ తగిలినా ఈ రేంజ్‌లో మనం ఒకటి తీసుకోవచ్చు అప్ సైడ్‌కి. ఎక్కడి వరకే తీసుకోవాలి. ఈ రేంజ్ వరకే తీసుకోవాలి. ఇదిగోటి ఈ రేంజే 25, 200 టు 25, 176 వరకే తీసుకోవాలి. ఎందుకంటే ఇది 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి సపోర్ట్ ఇది. సో, 330 వరకు చూస్తాను. తర్వాత ఇంకా ఆపేస్తాను. అంటే మరి ఇంకా ట్రేడ్స్ కూడా ఇంక మరి ముట్టట్లేదు. సో, అనుకున్నట్టు ఇది స్ట్రాంగ్‌గా బ్రేక్ అయింది కదా! ఈ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేసింది మనకిక్కడికి. రీటెస్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచే చూడండి స్ట్రాంగ్‌గా వెళ్ళిపోయింది. కానీ మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఈరోజు ఒక ట్రేడ్‌తో చాలు అనుకుని ఆగిపోయాం కాబట్టి, మనం మన ప్లాన్ మీదే ఉండాలి. మీరు అసలు ఏమనుకుంటారో దాన్నే చెయ్యాలి. ఈరోజు వన్ ట్రేడ్ తీసి ప్రాఫిట్ తీస్తే ప్రాఫిట్, లాస్ తీస్తే లాస్ ఏదో ఒకటే చేస్తాను అనుకుంటే ఒకటే చేయాలి. లేదా అంటే ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిన వెంటనే ఆపేస్తాం. లేకపోతే ఒక ట్రేడ్ లాస్ పడితే ఇంకో ట్రేడ్ వేసి దాంట్లో ప్రాఫిట్ వస్తే అప్పుడు తీసుకుంటాను. దాంట్లో లాస్ వస్తే ఇంకా ఆ రోజుకి మరి ట్రేడింగ్ జోలికెళ్ళను అనుకోని మీరు మైండ్‌లో గట్టిగా ఫిక్స్ అయితేనే మీరు ట్రేడింగ్‌లోకి రండి. లేకపోతే అనవసరంగా వచ్చి డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి. నా కంటెంట్ నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. థాంక్ యూ టు వాచింగ్.